సార్ ఇప్పటివరకు మీరు రామాయణాన్ని చాలా క్లియర్‌గా అండ్ దానికి ఫైనాన్షియల్ లెసన్స్‌ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, దానికి ఫైనాన్షియల్ రిలేట్ చేస్తూ చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, మీరు ఎలా కన్క్లూడ్ చేస్తారిప్పుడు? సో, ఇప్పుడు మనం రామాయణాన్ని టోటల్‌గా చూడాల్సొచ్చినప్పుడు ఏంటి అంటే గనక, ఫస్ట్ పాయింటు ఆయన మానవ అవతారంలో రావడం జరిగింది అని చెప్పేసని మనకు తెలుస్తుంది. సో, అలాంటి భగవంతుడు అయ్యుండి కూడా ఆయన ఎటువంటి షార్ట్ కట్స్ తీసుకోకుండా లాంగ్ టర్మ్ కోసం 14 ఏళ్ళు వనవాసం చేయడం అనేటువంటిది ఏదైతే ఉందో, సో, మనం హ్యూమన్ ఫీలింగ్ ఏంటి అంటే గనక ఎంత తొందరగా సాధిద్దాము, షార్ట్ కట్స్ ఏమున్నాయి వెతుకుదాము అనేటువంటి ఫైనాన్షియల్ సక్సెస్ ఏదైతే ఉందో దాన్ని ఎంతో తొందరగా సాధిద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు. అండ్ రెండో పాయింట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. సో, కలియుగంలో ఉండేటప్పుడు ఏంటంటే మంచి చెడు మనలోనే ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ డిసిప్లిన్ కావాలి అన్నా, డిసిప్లిన్ తప్పవాలి అన్నా కూడా మన దగ్గరే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఒక కోర్స్కి డబ్బులు పెట్టాలా, లేదంటే ఒక కాస్ట్లీ గ్యాడ్జెట్ కొనాలా, లేదు ఒక ఇంటర్వ్యూ కోసం నేను ప్రిపేర్ అవ్వాలా, లేదంటే ఒక ఓటీటీలో వచ్చినటువంటి మూవీ చూడాలా అనేటువంటిది, లేదు నేను ఒక ఫిట్నెస్ కోసం పే చేయాలా, లేదంటే ఒక వీకెండ్ పార్టీ కోసం ఖర్చు పెట్టాలా అనేటువంటిది కావచ్చు, లేదంటే ఒక కిడ్కి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ కోసం నేను సేవ్ చేయడమా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం సేవ్ చేయడమా, లేదంటే ఆ కిడ్ని ఈ వీకెండ్కి నేను ఒక మాల్కి తీసుకెళ్ళాలా, లేదంటే ఒక పార్టీ కోసం తీసుకెళ్ళాలా, ఒక ప్లే ఏరియాకి తీసుకెళ్ళాలా అనేటువంటి. సో, ఇక్కడ మనం మంచి చెడు అనేటువంటిది ఏదైతే ఉందో మనం ఏంటంటే మనం కూడా మానవ నిమిత్తులమే కాబట్టి మొత్తం అంతా మంచి చేయలేము, మొత్తం అంతా చెడ్డ చేయలేము. సో, ఇక్కడ ఆబ్వియస్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్నిసార్లు మనం మంచి చేయగలుగుతూ ఉంటే ఆ బ్యాడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాడ్ తాలూకా ఇంపాక్ట్ అనేటువంటిది మనకి తిరిగి వస్తూ ఉంటుంది అని చెప్పేసి, అంటే కర్మఫలం అని చెప్పేసి అని చెప్తూ ఉంటాం. సో, ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటి అంటే కనుక మనం ఏదైతే మంచి చేస్తామో అది వెనక్కి తిరిగి వస్తుంది అని చెప్పేసి. ఇఫ్ యూ క్యాన్ సేవ్ మనీ ఆర్ ఇన్వెస్ట్ నౌ ఇట్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూ ఇన్వెస్ట్ నౌ ఇట్ విల్ సేవ్ యూ ఆర్ ఇట్ విల్ గివ్ మనీ బ్యాక్ టు యూ అనేటువంటిది, లేదంటే ఫ్రీడమ్ వెనక్కి ఇస్తుంది అని చెప్పేసి అని, లేదు మనం ఏమైనా డబ్బులు బారో చేసాము అంటే కనుక మనల్ని డ్రైన్ చేస్తుంది అని చెప్పేసి అనేటువంటిది ఈ క్లియర్ కట్ కాన్సెప్ట్స్ అనేటువంటివి మనం ఇందులో నుంచి అర్థం చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా సరే బ్యాడ్ జరుగుతున్నప్పుడు, డిప్రెషన్ వచ్చినప్పుడు వెంటనే మనం తిరిగి సాధించేద్దాం అనేటువంటి రివెంజ్ లెవెల్లో కాకుండా వెంటనే ఫాస్ట్గా రియాక్షన్స్ తీసుకోకుండా కొంత డిసిప్లిన్డ్గా ప్లాన్ అనేటువంటిది, ప్రాపర్ ప్లాను, రైట్ టీము, కన్సిస్టెన్సీ ఇన్ ఎగ్జిక్యూషన్ అనేటువంటిది చేసుకోగలిగితే లాంగ్ రన్లో మంచి సక్సెస్ వస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ అనేటువంటిది మనం కల్టివేట్ చేయాలి, పిల్లలకు కూడా మనమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ సేవింగ్ జుడిషియస్లీలో కావచ్చు, లేదంటే స్పెండింగ్ కేర్ఫుల్లీలో కావచ్చు, ఇన్వెస్టింగ్ వైజ్లీ అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ మనం చూసుకోగలిగితే కనుక నిగ్రహం ఉన్నా లేకపోయినా సరే మనం అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా సాధించగలుగుతామని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ అందులో మీరు చెప్పొచ్చు, సార్ 14 ఏళ్ళు వనవాసం పాటు ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి. ఇక్కడ మనం పర్సివరెన్స్ కన్నా ముందు పేషెన్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం చెప్తున్నాము. పేషెంట్స్తో పాటు ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటే డెఫినెట్లీ మనం అనుకున్న లక్ష్యాలు సులువుగా, సునాయాసంగా, సురక్షితంగా నేర్చుకుంటాం అని చెప్పేసి అని అంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే వాల్యూస్ ఏవైతే కల్టివేట్ చేయాలి, మారల్స్ ఏవైతే నేర్పించాలి అని మనం అంటున్నామో, మనం అర్ధతంత్ర నీతి కథల బుక్ అనేటువంటిది రాయడం జరిగింది కాబట్టి, సో పిల్లలకి ఫైనాన్షియల్ మారల్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయో, ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అట్ ద సేమ్ టైం విత్ స్టోరీస్ అండ్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ కన్క్లూజన్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం అర్ధతంత్ర నీతి కథల ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ పిల్లలకి ఇటువంటి కథలు వినిపించినా కూడా డెఫినెట్లీ దే విల్ ఆల్సో బీ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట.